ఎందుకంటే మన ముందు ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఉంది సమయం. చాలా విషయాలు నేర్చుకోవాలనే ఆశతో మీరు వచ్చారు. కానీ ఏ విషయం నేర్చుకోకుండా పోతే ఎలా? ఓన్లీ నాకు తెలిసి ఇప్పటివరకు అయితే పరిశుద్ధతకు సంబంధించి బాలశిక్ష మాత్రమే మీకు తెలియజేయబడింది. బాలశిక్ష కూడా కాదు, బాలశిక్ష కూడా మీరు తెలుసుకోలేదు. పరిశుద్ధతలో వీళ్ళు కానే ఉన్నారు. అది ఎంతో చాలా డీప్ అయినటువంటి సబ్జెక్ట్. ఏది ఏమైనా ప్రియులరా, గత రాత్రి మనము ఆదికాండము 1వ అధ్యాయము, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. అంటే శూన్యం అంటే అర్థం ఏంటిది? ఫోన్స్ మోగొద్దు, పిల్లలను కూడా జాగ్రత్త పెట్టుకోండి. మీ పిల్లలు అది లైవ్ను డిస్టర్బ్ చేస్తారు, మీకు అర్థమైతలేదు. అర్థమైందా సల్మాన్? పిల్లలు ఏదో అక్కడ చేయి తగిలిస్తారు, అది ఆటోమేటిక్గా ఏదో స్టక్అప్ అవుతుంది. నేను అంతకుముందు చూశాను అది. దయచేసి లైవ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి జాగ్రత్తగా అందరు కూడా ఉండండి. ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను, శూన్యం అంటే అర్థం ఏంటిది? ఏమీ లేదు అని అర్థం. అక్కడ చిందరబందరగా పడున్నదనో ఇంకేదో జరిగిందనో ఇలాంటి ఊహాగానాలు మనకు కల్పించారు. అలాంటి కల్పితాలను మనం నమ్మకూడదు అని తెలియచేస్తున్నాం. రెండవది, దేవుని ఆత్మ జలముల మీద ఎందుకు అల్లాడింది? తన పిల్లల కొరకు నీ కోసమే దేవుడు 6 రోజులు కష్టపడి ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఆయనకేం అవసరం లేదు. ఆయన ఎలాగైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఆయనకు ఆయనే సాటి. ఆయన ఉండడానికి ఆయన అంటాడు, ఈ మహాకాశాలు పట్టజాలనంత ఆకారం కలిగినటువంటి దేవుడు. మరి ఆయన ఉండాలనుకుంటే ఈ మహాకాశాలు అవసరమా? కానీ ఆయన ఉండాలనుకుంటున్నాడు మన హృదయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. మనతో కలిసి నివసించాలనుకుంటున్నాడు. మన కోసమే భూమి ఆకాశాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, గ్రహాలను అన్నింటినీ చేశాడు. పరలోకాన్ని చేశాడు, పాతాళాన్ని చేశాడు. వీటన్నింటినీ ఎలా చేశాడు అనే విషయం మనం తెలుసుకుందాం. ఇవన్నీ దేవుడు చేశాడు, బాగానే ఉంది ప్రియులారా. కానీ ఎలా చేశాడు? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. దేనిపైన కమ్మి ఉంది? అగాధ జలం పైన కమ్మి ఉంది. జలములలో నుండి ఏమొచ్చిందని పేతురు గారు చెప్పారు. రాత్రి చదివాం కదా, పేతురు పత్రికలో ఏం చదివారు మీరు? భూమి ఎక్కడి నుండి వచ్చింది? భూమి అగాధ జలములో నుండి వచ్చినప్పుడు అగాధ జలం ఎక్కడి నుండి వచ్చింది? అంతటితో ఆగకూడదు. ఎంతటితో ఆగకూడదు? భూమి అగాధ జలంలో నుండి వచ్చింది. మరి అగాధ జలం ఎక్కడి నుండి వచ్చింది? అక్కడే ఎందుకు ఆగుతో? అది తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం ప్రియులరా, 1వ వచనాన్ని దయచేసి చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. జనములను జయించుటకు యెషయా గ్రంథము 45 1వ వచనం.
అతని పక్షం జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులను నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వెలుగగొట్టెదను. 3వ వచనం చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఎక్కడ ఉంచాడట? దాచిపెట్టాడట నిధులు. అంధకార స్థలములో ఏ నిధులు? ఈరోజు గనులు, భూమిలో దాచబడినటువంటి నిధులు అన్ని కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చాయండి ప్రియులారా? అంధకార స్థలములో నుండి ఆయన తీశాడు. ఆయన మరొక చోట రాశాడు మాట ఏంటంటే, అంధకారములో నుండి అంధకారమును దేవుడు సృజించాడు అనే పదం. చూడండి, నేను వెలుగును సృజించిన వాడను, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగచేయువాడను, అంధకారమును కలుగచేయువాడను. అంటే అంధకారము, గాఢాంధకారమును కలుగజేసింది ఆయనే. అలాగే వెలుగును కూడా కలుగజేయువాడను నేను అంటున్నాడు. పిల్లరా, అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఇది అంధకారమును ఎవరు కలుగజేశారు? దేవుడు. వెలుగును ఎలా కలుగజేశాడు? వెలుగును కూడా కలుగజేసింది నేనే అంటున్నాడు. ఎలా కలుగజేశాడు? కీర్తనలో 119 30వ వచనాన్ని 130వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనలో 119 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే ఏం కలిగింది? వెలుగు కలుగును. వెలుగు కలిగెను. దేవుడు మొట్టమొదట వెలుగును చేశాడు. అంధకారమును ఆయన చేశాడు, గాఢాంధకారమును ఆయన కలగజేశాడు. గాఢాంధకారములో ఆయన నీకు కావలసినటువంటి నిధులను దాచిపెట్టాడు. ఆ నిధులను నువ్వు తీసుకొని అనుభవించు అని చెప్పి ఆయన మన కోసము పెట్టాడు. మనము ఈరోజు వరకు కూడా ఈ సృష్టింపబడి కోటాను కోట్ల సంవత్సరాలు అవుతున్నా కూడా తరగనటువంటి సంపద దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. పిల్లలు, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. ఆదికాండం 1:3 వచనం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. ఈ వెలుగు ఎవరు? ఆదికాండం 1:3 వచనంలో ఉన్నటువంటి వెలుగు గురించినటువంటి విషయాలు మనము ఎంత లోతుగా ధ్యానిస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఈ వెలుగుకు సంబంధించి చీకటి సంబంధులు వెలుగును ద్వేషిస్తారు, వెలుగునొద్దకు రారు అని యోహాను సువార్త 3:19 వచనంలో చెప్తున్నారు. యోహాను గారు ఏమంటున్నారు చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన వెలుగు లోకములోనికి వచ్చిందట. కానీ ఎప్పుడొచ్చింది ఈ వెలుగు? వెలుగు ఎప్పుడొచ్చిందమ్మా? వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ వెలుగు ఎవరు? వెలుగు లోకానికి వచ్చిందట. ఆదికాండం 1:3 వచనంలో ఉన్న వెలుగుకు ఈ వెలుగుకు సంబంధం ఏంటిది? వెలుగు గురించిన విషయాలు కొన్ని చూసి మనం ముందుకు వెళ్దాము. యోబు గ్రంథము 24:13 వచనం చూడండి. వెలుగు మీద దాడి చేస్తున్నాడట.
చూడండి, చదవండి. యోబు వెలుగు 24. మీద తిరుగుబాటు చేయువారు కలరు. దేని మీద చేస్తారమ్మా? వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు. ఏమండి, నా మీద తిరుగుబాటు చేస్తే బాగుంటుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ హమ్మింగ్ వస్తుంది. నీ మీద తిరుగుబాటు చేస్తే అదో లెక్క. ఈ వెలుగు మీద ఎవరైనా ఫైట్ చేయగలరా మీరు? కానీ వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారట. ఇంతకీ ఆ వెలుగు ఎవరు? తర్వాత మనం చూస్తే యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోబు 30. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా ఈయన ఎవరు? చీకటి కలిగాను. ఈయన ఎవరు? కనిపెట్టేది ఎవరు? ఎవరి కోసం కనిపెడుతున్నాడు? వెలుగు కోసం కనిపెడుతున్నాడట. మరి నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు? చూడండి, యోబు గారు వెలుగు కోసం కనిపెడుతున్నాడు. 38వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం చూడండి. 38, 19వ వచనం. వెలుగు నివసించే చోటునకు పోవు మార్గమేది? వెలుగు నివసించే చోటుకు. వెలుగు నివసించే చోటుకు ఎక్కడికి? నేను నివసించే చోటుకు మీరు రాగలరు, మీరు నివసించే చోటుకు నేను రాగలను. కానీ వెలుగు నివసించే చోటుకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా? వెలుగు నివసించే చోటు ఎక్కడుంది? ఏ ఊర్లో నివసిస్తుంది వెలుగు? దాని అడ్రస్ ఎక్కడా? వెలుగు గురించినటువంటి విషయాలు నువ్వు ఎంత నేర్చుకుంటే అంత మంచిదండి. ఈ వెలుగు గురించి సంబంధించి నేను పాట కూడా రాశాను. మొన్న ఏఐలో ట్రై చేసి పాట దానికి పాడు అని చెప్పి రాసి దానికి పెడితే అది మంచిగా పాడింది చక్కగా. వెలుగు 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 యేసయ్యే లోకానికి వెలుగు, యేసయ్య ద్వారానే సమస్తం కలిగెను. ప్రభు చిత్తం అయితే రేపు మార్నింగ్ మీకు ఆ పాట వినాలనుకుంటే మీకు పాడి అది ప్లే చేపిస్తా. ఓకేనండి? చాలా చక్కగా ఏఐలో అది లిరిక్స్ రాసి పెట్టేస్తే అది చాలా చక్కగా పాడింది. ఎంత అద్భుతంగా నా కళ్ళు వెలిగినాయి అవి చూస్తే. నా మనోనేత్రాలు ఆ పాట వింటుంటే నేనే రాశానా? నిజంగా ప్రియులరా, ఆ పదాలు ఆ లిరిక్స్ ఎలా వచ్చాయో కానీ మీరు ఈ మెసేజ్ విన్న తర్వాత మీరు గ్రహిస్తారు ఆ వెలుగుకు సంబంధించినటువంటి విషయాలు. ప్రియులు, వెలుగు ఎంత గొప్పదో, వెలుగు యొక్క ప్రాముఖ్యత ఏంటిదో, వెలుగును ఎందుకు మనము దాని గురించి స్టడీ చేయాలను అనే విషయము ఈ రాత్రి కాల సమయంలో మనం తెలుసుకుందాం. వెలుగు ఎందుకోసం అంటే మొట్టమొదట వచ్చిందండి, ఇది సృష్టిలో మొట్టమొదట వచ్చిందేంటి చెప్పండి? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు విభాగింపబడి ఏమండి చాలి 38వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం. వెలుగు డివైడ్ చేయబడిందట. వెలుగు ఏం చేయబడింది? వెలుగు విభాగించబడింది. ఎలా విభాగించబడింది ఏమండి? పెద్ద ఆయన చెప్పారు, చీకటి ఏమన్నారు మీరు? చీకటి నుంచి వెలుగు వేరైంది. ఇక్కడ చదవబడిన మాటను నేను చెప్తాను. ఇక్కడ ఏముంది అదే మాట్లాడతాను. ఏముంది అక్కడ? వెలుగు విభాగించబడిందట. ఎలా విభాగించబడింది? వెలుగు నివసించే చోటు ఎక్కడుంది? వెలుగు కోసం యోబు ఎందుకు కనిపెట్టాడు? వెలుగు కోసం నేను మీకెందుకు చెప్తున్నానో మీరు తెలుసుకోవాలి. ఈ వెలుగును లోకం ఎందుకు ద్వేషిస్తుందో, ఈ వెలుగు మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో,
ఈ వెలుగు కోసం కోటాను కోట్ల మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు తెలుసా? వెలుగు కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వెలుగు కోసం రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. నూనెను ఏం చేశారు? వేడి చేసి ఆ పెనములో, ఆ వేడి నూనె పెనములో ఈ యొక్క వెలుగు కావాలన్నా చత్తవా అంటే వెలుగు కోసం నేను వెలుగే కావాలన్నారు. వెలుగు కావాలనుకుంటే నిన్ను చంపేస్తామన్నారు. చావడానికైనా సిద్ధపడ్డారు, చచ్చిపోయారు. కొంచెం ఇది నేను గట్టిగా అరవలసి వస్తుంది. ఇది కొంచెం సౌండ్ పెట్టలేకపోతే ఇక్కడన్నా పెంటండి. నేను అరిస్తే నా గొంతు పోతుంది. నాకు అసలే కోల్డ్ అయ్యి ఇప్పటిదాకా నేను ముక్కు నా ఖర్చు మొత్తం తడిచిపోయింది. పిల్లరా ఆలోచించండి, ఏముంది ఇక్కడ? వెలుగు కోసం తమ ప్రాణాలు ఎందుకు త్యాగం చేసుకుంటున్నారు? ఈ వెలుగు ఎవరు? ఈ వెలుగుకు మనకు ఉన్న సంబంధం ఏంది? ఈ వెలుగు కోసం ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? చూడండి పిల్లరా, ఎందుకంటే కీర్తనలు 104 2వ వచనం చూడండి. కీర్తనలు 104 2వ వచనం. వస్త్రము వలె వెలుగును ఉన్నది చదవండి. వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఎవరు కప్పుకున్నారు? వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకున్నావు. ఎవరు కప్పుకున్నారు? ఎవరు కప్పుకున్నారు? ముందు చూడండి. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఎవరు అంటున్నారు ఈ మాట? కీర్తనకారుడు దావీదు దేవునితో అంటున్నాడు, అయ్యా నువ్వు ఆకాశమును ఎలా పరిచావు అంటే, ఎలా పరిచారు? ఇలా తెర పరిచినట్టు పరిచాడు. వస్త్రము వలె పైన మొదటి వచ్చిన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేన్ని ధరించాడట? మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె చూడండి అక్కడ ఏమండి డ్రెస్ వేసుకున్నాడట. ఏ డ్రెస్? వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కాటన్ డ్రెస్ కాదు, సిల్క్ శారీ కాదు, కోటు కాదు. దేవుడు ఏకంగా వెలుగును ధరించుకున్నాడు. ఎవరు ధరించుకున్నారు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. గుర్తుపెట్టుకోండి మళ్ళా, తండ్రి అయిన దేవుడు దేన్ని ధరించుకున్నాడు? వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడు. ఈ వెలుగును ధరించుకున్నటువంటి దేవుడు ఆ వెలుగు ద్వారా ఏమేం చేశాడో తెలుసా? ఈ వెలుగు ఎవరు? మనం ఇంతకుముందు చూసాం కదా, వెలుగు లోకంలోనికి వచ్చాను, తమ క్రియలు చెడ్డమైనందున ప్రజలు. యోహాను సువార్త 3:19 ఏముంది అక్కడ? చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని. జడ్జిమెంట్ ఒకటి రిలీజ్ చేయబడింది, జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయబడింది. జడ్జిమెంట్ ను దేవుడు ఇక్కడ రాయించాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక దేని ప్రేమించారు? వెలుగును ప్రేమిస్తే ఏంటిది, చీకటిని ప్రేమిస్తే ఏంటిది? వెలుగు అనగానే మీరు అనుకుంటున్న వెలుగు కాదండో ఇది. ఈ వెలుగును గురించి మీరు లోతుగా వెళ్ళాలి. యోహాను సువార్త, ఈ వెలుగు ఎవరంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్వరగా అన్ని నోట్ చేసుకోండి, చదవండి. నేను లోకమునకు వెలుగును. ఏమంటున్నాడు? ఎవరట వెలుగు? దొరికేశాడు. వెలుగు ఎవరంటే దొరికేశాడు. ఎవరంటే ఇప్పుడు ఎవరట వెలుగు?
ఎవరండి వెలుగు? యేసు. ఆ పాట నాకు పాడతలే ట్యూన్, కానీ చాలా బాగుందండి. దాన్ని మంచిగా చేయాలనుకుంటున్నా. వెలుగు వెలుగు యేసయ్యే వెలుగు. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు అంటాడు, నేను లోకమునకు వెలుగును. లోకమునకు వెలుగును అంటున్నాడు. 9వ అధ్యాయము 5వ వచనము. మీరు వెలుగు 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 అనగానే ఇంకేదో అనుకోకండి. మీరు నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని నీతో చెప్పాను. నేను లోకానికి ఏంటండి వెలుగు వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించెను. ఈ వెలుగు ద్వారానే కీర్తనలు 119:30 వచనం చూసామా మనము? చూడండి మరలా ఒకసారి. 119:30 వచనం చూడండి ఒకసారి. దేవుని వాక్యము వల్ల వెలుగు వచ్చింది అనేది అక్కడ ఉంది. చదవండి అది మరలా. 119:130 వచ్చింది. సారీ. నీ వాక్యములు వెల్లడి ఎగట తోడనే నీ వాక్యములు వెల్లడి వెలుగు కలుగు గాక అనగానే ఏమొచ్చింది? ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? అంధకారములో నుండి వచ్చింది. అంధకారమును కలగజేసింది ఎవరు? దేవుడు కలగజేశాడు. అంధకారంలో ఏం దాచించాడు? నిధులు దాచించాడు. నిధులు అంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు భూమి కూడా ఎక్కడి నుండి వచ్చిందని రాత్రి చెప్పుకున్నాము. గాఢాంధకారము. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. చీకటి అగాధ జలము పైన, గాఢాంధకారం కాదు, అగాధ జలము. అగాధ జలం అనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్. సృష్టింపబడిన వస్తువులను పరిశీలిస్తే ఈ అగాధ జలం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. సృష్టింపబడిన వస్తువు ముడి చమురు, దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు. క్రూడ్ ఆయిల్ను మీరు అంటించారనుకోండి, అది అంటుకోదు. ఏం ఆయిల్? క్రూడ్ ఆయిల్ను మీరు అంటించారనుకోండి ఏం కాదమ్మా, అంటుకోదు. కానీ అది క్రూడ్ ఆయిల్ను మీరు వేరు చేశారనుకోండి, అప్పుడు ఒకటి పెట్రోల్గా వస్తుంది, డీజిల్గా వస్తుంది, కిరోసిన్గా వస్తుంది, ఇంజిన్ ఆయిల్గా వస్తుంది, చివరికి గ్రీస్ ఉంటుంది చూసారా, గ్రీస్ కూడా వచ్చేది. గ్రీస్ అంటే మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? కరెంట్ మోటార్ కూడా పెడతారా? దానికే పెడతారా? మిగతా దానికి పెట్టరా? సైకిల్ కూడా పెట్టుకుంటారు. ఏమండి, ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వచ్చాయి? ఇప్పుడు పెట్రోల్ అంటించారనుకో ఏమవుతుంది? అదే కలిపినటువంటి క్రూడ్ ఆయిల్ అంటించారనుకో అంటుకుంటుందా? అగాధ జలము కూడా అటువంటిదే. జలము వేరు, అగాధ జలము వేరు. అగాధ జలమును నుండి భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, వీటన్నింటినీ ఆయన సృష్టించడానికి మొట్టమొదట ముందు వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే అంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది యూనివర్స్. ఏమండి, బెడ్ లైట్ను చూసి ఇది బెడ్ లైట్, దాని వెలుతురు ఎంతవరకు ఉంటుందో గుర్తుపడుతున్నారు. స్ట్రీట్ లైట్ను చూసి దాని వెలుతురు ఎంతవరకు ఉంటుందో మీరు గుర్తుపడుతున్నారు. అలాగే లోక సంబంధమైనటువంటి ప్రతిదీ ఈ యొక్క ఎల్ఈడి లైట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ నేను లోకానికి వెలుగునంటే మీరు గ్రహించకుండా ఉంటున్నారు. యేసుప్రభు ఒకరే కాదు, యేసుప్రభువును పరిచయం చేసినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు కూడా ఏమన్నారు? ఈయన లోకానికి వెలుగని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చూడండి.
దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఈయన ఎవరు? సాక్ష్యం చెప్పడానికి వచ్చిందట. సాక్ష్యం చెప్పడానికి మీరు పోయారా కోర్టుకి ఎప్పుడైనా? ఏమండి, మీ సాక్ష్యం చెల్లాలంటే మొట్టమొదటి ఏమంటారు? దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు, అంతా నిజమే చెప్తున్నా, నిజం తప్ప మరేమి చెప్పను. ఈరోజు చర్చికి వస్తారు, మా ఒక అమ్మ మైక్ అందుకుంటుంది, నేను సాక్ష్యం చెప్తాను అంటది. అమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తున్నావు కట్టే. ఏం సాక్ష్యం చెప్తుంది? రాత్రి ప్రార్థన చేశాను, తలనొప్పి లేచింది, ప్రార్థన చేశాను, తలనొప్పి తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం, ఇది సాక్ష్యం. దీన్ని సాక్ష్యం అంటారా? కడుపు నొప్పి తగ్గితే సాక్ష్యమా? తలనొప్పి తగ్గితే సాక్ష్యమా? సాక్ష్యం అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనను చూసిన వాళ్ళు, ఆ సంఘటనలో బాధితులు, వాళ్ళు చెబితే అది సాక్ష్యం. నీకు నువ్వు వచ్చి తలనొప్పి లేచింది, యేసయ్య స్వస్థపరిచింది, వేర్ ఇస్ ద ప్రూఫ్? యేసయ్య నీ తలనొప్పి తక్కువ చేసిందనడానికి ప్రూఫ్ ఏది? ఎవరన్నా చూశారా? యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంజక్షన్ ఇవ్వడం, లేకపోతే నీ తలనొప్పిని తగ్గించడం, లేకపోతే నీ పుర్రెలో చేయబెట్టి ఇంకేదో సరి చేయడం, ఇవన్నీ ఎవరన్నా చూసిరా? చూడలే. ఇక నువ్వు వచ్చేసి ఇక్కడ డబ్బా కొట్టేస్తే వీళ్ళందరూ బుర్ర తక్కువలు, చేతులు కొట్ట పలే 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 అని చెప్పేస్తా. ఇలాంటి సాక్ష్యం చెల్తుందా చెప్పండి? చెల్తుందా? ఒకవేళ అదే చెల్తే బాప్తిసం యోహాను గారు వచ్చి నేను సాక్షిని అని ఎందుకంటాడు? ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను పంపినవాడు ఎలా ఉంటాడో చెప్పడానికి ఇదిగో పావురము ఆత్మరూపములో వచ్చి అతని మీద వాళ్తుంది. చూసారా? అందరి మీద వాలదు, ఎవరి మీద వాళ్తుందో అతడే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అతని గురించి నువ్వు సాక్ష్యం అని అతన్ని పంపించాడు ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి. ఈయన ఏమంటాడు? వచ్చి నన్ను పంపాడు ఒక ఆయన. దేని కొరకు పంపాడు? సాక్ష్యం చెప్పడానికి. మరి నీకు దేనికి? ఈ మధ్యలో పాస్టర్లు కూడా దేవుడు నన్ను పిలిచాడు, తన సేవకు పిలిచాడు. ఏం చెప్పడానికి? నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవడానికా? లేకపోతే కథలు చెప్పడానికా? చాలా బుర్ర తినేస్తా ఉంటారండి. బుర్ర ఏమైపోతుంది? అరే ఉన్నది ఉన్నట్టు చెప్పు. జీవవాక్యం ఇది, జీవవాక్యమును చేత పట్టుకొని జీవవాక్యమును చెప్పు. దీన్ని వదిలేస్తావు, దీనే పేరుతోటి ఉంటావు, మైకు పట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు. యాక్సిడెంట్ అయ్యి ఈయన చస్తాడు, ఈయన దగ్గర చేతులు కొట్టి చప్పట్లు కొట్టి భలే భలే అన్నారు చూసారా? వాళ్ళు చస్తారు. ఎక్కడికి? రెండవ మరణం వాళ్ళకు వస్తుంది. తీర్పులోనికి వాళ్ళు వస్తారు. దేవుని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. ఆనంద్ గారిని పంపించారు దేవుడు ఇక్కడికి. ఆయన తన పేరు కూడా చెప్పకుండానే ఆయన మేము కూడా ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయలే. ఎవరు ఇంట్రొడ్యూస్ చేసామా? బాగా పరిచయం చేసామా? గాలి కొట్టి నేను నిన్నటి నుండి మీరు వింటారు. ఎవరు నేను పొగిడానా? నాన్నగారు ఢిల్లీ నుంచి వచ్చాడు, ఆమె ఇంకో మేడం గారు దుబాయ్ నుంచి వచ్చింది. నేను చెప్పాను ఆమె గురించి, ఏమైనా కనీసం చెప్పానా మీకు? వాళ్ళ గురించి చెప్పడానికి నా డ్యూటీ కాదు. నా డ్యూటీ ఎవరి గురించి చెప్పాలి? మరి మీరెవరి గురించి చెప్పాలి? మీరు ఎవరి దగ్గర పోయి స్టోరీ వింటారు? ఈ పాస్టర్ లాంటి వాళ్ళు ఎవరి గురించి చెప్తారు? చెప్తున్నారు అందరూ, కొద్దిమంది చెప్తున్నారు. ఆనంద్ అన్నలాగా, మన భాస్కర్ రావుడు నాన్నగారు లాగా, మీలాగా. ఒక ఆయన మైకు పట్టుకుంటే శాపనార్థాలే, దశమ భాగాలు ఇవ్వండి. ఇంకో ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడు? సంవత్సరం జీతం మొత్తం తెచ్చిచ్చిండు ఆయన. ఏం తెచ్చిచ్చిండా? సంవత్సరం జీతం మొత్తం తెచ్చిచ్చిండ. మరి అతనికి భార్య పిల్లలు ఎవరు లేరు, ఎట బతుకుతాడు మరి చెప్పండి అని మతోన్మాదులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్న ఈ దుర్మార్గుడు కాదా? ఎవడండి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అతని దుర్మార్గుడు చానొద్దా?
సో నేను నా పరిధిని దాటట్లేదు. ఇక్కడ మన వాక్య పరిధిలోకి మనం ఉందాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు ఏమని చెప్తుడు? నేను సాక్షిని. ఏం సాక్ష్యం చెప్పడానికి వచ్చాను? వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఆయనే ఇదిగో ఈ వెలుగే, ఆ వెలుగు అంటాడు. చూడండి, చదవండి అక్కడ 7వ వచనం. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును అతడు ఇలా దూసుకెళ్ళకండి చదువుకున్నప్పుడు, ఆగండి. ఆను విడదీశారు అక్కడ చూడండి. ఆ వెలుగును అయ్యలారా, నేను చదువుతా చూడండి. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును, అరే ఇదేదో ఆనే పదం ఎందుకు వేరు చేశారు? కలపచ్చు కదా. ఆనే పదాన్ని ఎక్కడో ఇటో ఆటో జరిపి కలపచ్చు కదా. ఎందుకు వేరు చేశారు? స్పేస్ ఎందుకు ఇచ్చారు మధ్యలో? ఆ వెలుగును గురించి ఇగో మీరు మాట్లాడుకుంటున్నారే, ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది ఈయన. చూసారండి, ప్రాక్టికల్గా మనం చూడాలి. ఇన్సిడెంట్ను మనము కళ్ళతో చూసినట్టు ఇక్కడ చెప్పాలి, అప్పుడు సాక్ష్యం చెల్తుంది. నిజం చెప్పండి. మీరు అక్కడికి పోయారు కదా, ఏం చూశారు చెప్పండి. నేను అక్కడ పోగానే సార్ ఇగో ఇలా జరిగింది సార్ అని చెప్తారు. అలా జరిగింది కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలి. లేకపోతే జడ్జి గారు పోయి అక్కడ పోయి మరలా సీన్ క్రియేట్ చేయలేడు కదా. మళ్ళీ ఇంకో మనిషిని కళ్ళారా చూసి చూపించడం సాధ్యం కాదు కదా. జరిగిపోయిన దాన్ని తెలుసుకోవాలంటే, జరిగిపోయిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సృష్టింపబడిన వస్తువుల మీద నువ్వు పరిశోధన చేస్తే నీకు దొరుకుతుంది దేవుని నిత్య శక్తి, దేవుని యొక్క ఉన్నత లక్షణాలు, వెలుగుకు సంబంధించిన విషయాలు. అలాగే కోర్టులు కూడా ఏం చేస్తారు తెలుసా? కోర్టులు న్యాయ వ్యవస్థ సాక్ష్యాల మీద ఆధారపడి తీర్పులు చెప్తాయి. అవునా కదా? సాక్ష్యం లేకుండా చెప్పవు. మరి మనుషులు చెప్పే ఈ సాక్ష్యం చెల్తుందా? ఏ సాక్ష్యం చెల్తుంది? ఏమండి, కుంటి భిక్షగాన్ని స్వస్థపరిచారు. అతని గురించి సాక్ష్యం ఎవరు చెప్పారు? వాళ్ళని కన్న తల్లిదండ్రులను పిలిపించారు. వీడు మీవాడేనా? మావాడే అండి. వీడు అక్కడ భిక్షం ఎత్తుకునేవాడేనా? మావాడే అండి. భిక్షం ఎత్తుకునేవాడే అండి. కావాలంటే వీళ్ళందరిని అడగండి, గుడికి వచ్చి వాళ్ళందరిని అడగండి. అవునండి 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 అన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నోరులు మూతలు పడ్డాయా లేవా? ఇక ఈయన పోతాడు, లైవ్లో చూపిస్తారు, వీళ్ళు డబ్బా కొడతారు. అక్కడ కాలు నాకు నడప వచ్చింది, కాలు బాగొచ్చింది, కాలు వచ్చింది, నా కాలు బాగా అవుతుంది అనుకొని చెప్పి నేను కూడా అలాగే వెళ్ళాను. వెళ్ళి బాగా కాలేదు. బాగా కాకపోతే చివరికి దేవుణ్ణి తిట్టుకున్నా. ఇప్పుడు దేవుని దూషణపాలు చేస్తుంది ఈ దుర్మార్గులు కాదా? చెప్పండి. నేను మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి మరలా ప్రభువులో వాక్యానుసారంగా తీసుకున్నా. అంటే సత్యవాక్యం నుంచి పరలోకానికి పంపవలసినవి ఈ బోధకులు నరకానికి పంపిస్తున్నారు అబద్ధాలను చెప్పి. మా ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఏం పెడతారు? పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచినప్పుడు నేను అనుకున్నాను కదా, నా పేరు పెట్టి పిలుస్తాడేమో అనుకొని చెప్పి 1 వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు అందరి పేర్లు వస్తాయి కానీ నా పేరు రాదు. నేను పాపిని, దేవా నన్ను క్షమించు. అంటే దేవుని దృష్టిలో మన యొక్క మనస్సు ఆలోచన దేవుడు చూస్తాడు. ఆ విషయాన్ని దేవునితో కలపాల్సిన ఈ బోధకుడు ఏమని తప్పు, నీకు సేవకు పిలుస్తాడు దేవుడు, అందరిని పిలుస్తాడు, మరి నన్ను ఎందుకు పిలవడు? దేవుని దగ్గర కూడా నేను కులం తక్కువని కనబడ్డానా? ఏమండి, దేవునికి పక్షపాతం ఉందండి? ఎలా తయారైపోయారంటే ప్రియులారా, అలా తయారైపోయారు. చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే యేసు ప్రభు తన గురించి తాను వెలుగును గురించి నేనే వెలుగునని చెప్పుకుంటున్నారు. యేసు ప్రభును చూసిన వాళ్ళు కూడా ఏమని చెప్పారు? మత్తయి సువార్త 4:16 వచనము. యేసు ప్రభును చూసిన వాళ్ళు ఏమన్నారు చూడండి. నజరేతు విడిచి జబూలును నఫ్తాయను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు
వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, జబులోను దేశానికి చెందిన వాళ్ళు, దేశమును, నప్తాలి దేశానికి చెందిన వాళ్ళు, యోర్దానుకు యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరమున నివసించు అన్య జనుల్లో, గలిలయుయు చీకటిలో కూర్చుండి ఉన్న, ఇగో చీకట్లో కూర్చున్న వాళ్ళు అనగా ప్రజలు- పాపులు అంటారు వీళ్ళు. ఏమంటారు? చీకట్లో కూర్చున్న వాళ్ళు ఎవరెవరు చెప్పండి? రెడ్ లైట్ ఏరియాలు కదా, అంతే కదా. యు ఆర్ ద రైట్. చప్పట్లు కొట్టండి. మీరు కూడా పప్పులో కాలేశారు. అవునండి, నేను చప్పట్లు కొట్టాను కానీ కట్టేస్తారా? ఆయన చెప్పింది రైట్ అనగా మీరు నమ్మేస్తారా? ఏమండి, రైటో రాంగో చూడాలి కదండి. ముందు భావం ఏముందండి? జబులోను దేశం, నప్తాలి దేశం, ఏమంది సముద్ర తీరమున ఆవలనున్న గలిలయను, గలిలయు చీకటిలో కూర్చుని వాళ్ళందరూ పుణ్యాత్ములు, ఈ చీకటిలో కూర్చున్నదేమో పాపులా? చెప్పండి, సందర్భం ఏముంది అక్కడ? చీకటిలో కూర్చున్న వాళ్ళంటే గలిలయ దేశం ఎక్కడుందో చూడాలి, నప్తాలి దేశం ఎక్కడుందో చూడాలి, జబులోను దేశం ఎక్కడుందో చూడాలి. దాని పక్కన చీకటి ఎక్కడుంది, చీకటి ఎక్కడుంది, చీకటి ఎక్కడుంది, చీకటి రెడ్ లైట్ ఏరియా ఎక్కడుందని వెతకాలి. వెతుకుతే కనబడ్డది చీకటి ఖండం, ఆఫ్రికా ఖండం. అదేమన్నా రెడ్ లైట్ ఏరియానా? బైబుల్ను బాగా కూలంకషంగా డీప్గా మనం చూడాలి, భౌగోళికంగా చూడాలి, ఆత్మీయంగా చూడాలి. అన్ని తీర్ల మనం పరిశీలించినాక డిసైడ్ చేయాలి. ఇక్కడ అందరూ వచ్చింది ఏంటంటే ఆఫ్రికా ఖండం వాళ్ళు చూశారు. ఆఫ్రికా ఖండం అని పెట్టకుండా, చీకటి ఖండం అని పెట్టకుండా, చీకటిలో కూర్చున్న ప్రజలు అన్నాడు అక్కడ. ఏం చూశారు? ఆఫ్రికా ఖండం వాళ్ళు, జబులోను దేశం వాళ్ళు, నప్తాలి దేశం వాళ్ళు. ఆసియా ఖండం ఎక్కడుంది? జబులోను దేశంలో ఉంది. జబులోను దేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. నప్తాలి దేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. యేసు ప్రభు ఉన్నది ఎక్కడ? ఆసియా ఖండంలో ఉంది. ఇండియా ఎక్కడుంది? భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. మరి చీకటిలో కూర్చున్న ప్రజలు ఎక్కడ ఉన్నారు? దాని పక్కనే 3 రోజుల ప్రయాణం దానికి వాళ్ళకు. ఎన్ని రోజుల ప్రయాణం? ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఈజిప్ట్. చీకటిలో కూర్చున్న ప్రజలు ఏం చూశారట? యేసు ప్రభును చూసి గొప్ప వెలుగు చూశామని చెప్పారు. అలాగే సంఘాన్ని హింసించినటువంటి పౌలు కూడా ఏమన్నాడు చెప్పండి? అపొస్తలుల కార్యము 26వ అధ్యాయంలో అగ్రిప్పరాజుతో ఏమంటాడు చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. 22వ అధ్యాయం అపొస్తలుల కార్యము 9వ వచనము. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచి, ఈయన కూడా ఏమన్నాడు చూడండి అక్కడ. ఆ అనే పదం ఎక్కడుంది? ఆ వెలుగును చూశారు. ఏ వెలుగును చూశారు? ఆ వెలుగును చూశారు. 26వ అధ్యాయం చూడండి, 13వ వచనము. అపొస్తలుల కార్యం 26:13. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ఆ త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఎక్కడ ప్రకాశించింది? త్రోవలో ప్రకాశిస్తేనే మహానుభావుడైనటువంటి సౌలు గారి యొక్క కనులు ఏమైపోయాయి? అంధుడైపోయాడు. ఏమైపోయాయి? గుడ్డివాడైపోయాడు. మన తెలంగాణ భాషలో అక్కడక్కడ కళ్ళేమన్నా దొబ్బినాయిరా అంటారా లేదా? దొబ్బినాయి అంటారు, పోయాయి. పౌలు గారి కళ్ళు ఏమైపోయాయి? ఎక్కడ ప్రకాశిస్తే వెలుగు? త్రోవలో ప్రకాశిస్తేనే. కళ్ళు పోయినప్పుడు డైరెక్ట్ ఆయన మీద పడితే పరిస్థితి ఏంటిది? బూడిద కావాల్సిందే. అంటే ఆ వెలుగులో ఉన్నటువంటి ప్రభావము అంత పవర్ఫుల్. పిల్లరా, ఈ వెలుగు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది. అప్పుడు ప్రజలు వెలుగును ద్వేషించారు. అదే మాట యోహాను సువార్త 3:19 మనం చదివాము. వెలుగు చీకటిలోకి ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వెలుగు ద్వారా మొట్టమొదటి రోజు వచ్చింది కదా. వెలుగు రాకముందు ఏమైనా ఉన్నదా?
సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఇది థీసస్ అంటారు వీటిని. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని ఏమంటారంటే థీసస్, రీసెర్చ్, అధ్యయనం, పరిశోధన, దివారాత్రము దాన్ని ధ్యానించడం అంటే ఇది. 20వ వచనం నుండి 22వ వచనం నుండి చూడండి. పూర్వకాలమందు, వెలుగు తన గురించి తాను చెప్తున్నాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున, తన సృష్టి ఆరంభమున, తన కార్యములలో ప్రథమమైన దానిగా, తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. దేన్ని కలగజేశాడమ్మా? ఆయన అంటున్నాడు, యెహోవా నన్ను కలగజేశాడు, యెహోవా నన్ను వస్త్రముగా ధరించుకున్నాడు, యెహోవా నన్ను అంధకారంలో నుండి తీశాడు. ఈ వెలుగు కోసం ఎవరు కనిపెడుతున్నాడు? ఎవరు కనిపెడుతున్నారు? ఈ వెలుగు కోసం ఎవరు కనిపెడుతున్నారు? ఇంకా సస్పెన్షన్ ఉంది, చూపెడతాం మీకు. ఈ వెలుగు కోసం ఇంకొకరు కనిపెడుతున్నారు. ఈ వెలుగు కోసం కుయ్యో ముర్రో అనుకుంటూ పరుగో 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 అనుకుంటూ వెళ్ళిపోయారండి. అయ్యి బాబోయ్, ఆ వెలుగు ఎవరు అనుకుంటారు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వస్తే ఆ వెలుగు కోసం తూర్పు దేశపు జ్ఞానులు అంటే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. పిల్లరా, మన దేశంలో ఎవరి మీద ఆధారపడతారు? ఎవరి మీద ఆధారపడతారు? పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడతారు? సమాజం మీద ఆధారపడతారు. పిల్లల మీద ఆధారపడరు. పిల్లలు పోషించలేరు కదా. పిల్లలేమో తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులేమో సమాజం మీద ఆధారపడుతుంది. సమాజం ఏమో లీడర్స్ మీద ఆధారపడుతుంది, నాయకుల మీద ఆధారపడుతుంది. నాయకులేమో శాస్త్రవేత్తల మీద ఆధారపడతారు. అర్థమైందా? శాస్త్రవేత్తల మీద ఎందుకు ఆధారపడతారు? మీరు గుర్తించండి, ప్రతి డిపార్ట్మెంట్లో సైంటిస్టులు పెట్టుకుంటారు. ఆనాడు మరి యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులను, శాస్త్రులను పిలిపించి ఇది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి, వెరిఫై చేయండి. అలాగే మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా సైంటిస్టులందరినీ మందు కనిపెట్టండి అని చెప్పేసి, కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టండి అని చెప్పేసి గవర్నమెంటు, ప్రజలు, ప్రభుత్వము అందరూ కూడా శాస్త్రవేత్తల మీద ఆధారపడ్డారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరికంటే ఎవరు పెద్దోళ్ళు? అంతే కదా. ప్రధానమంత్రి సైతము శాస్త్రవేత్త మీద ఆధారపడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే కరోనాకు వ్యాక్సిన్ తే, మా ప్రజలను కాపాడు అని సైంటిస్టులు అడిగితే ఈ సైంటిస్టులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఊరికే చెప్తారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం రెండో అధ్యాయం 10వ వచనం చూడండి. మనం ఊరికే చెప్పేస్తాం దేవుని మీద ఆధారపడ్డారు. ఆ నక్షత్రమును చూసి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడిపోయారండి. ఆయనను పూజించి ఏమైపోయారు? కరోనాకు మందు కనిపెట్టండి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి మందు కనిపెట్టండి అని శాస్త్రవేత్తలు చెప్తే అంత పెద్ద శాస్త్రవేత్తలు పోయి ఎక్కడ సాగిల పడుతున్నారు? పసిబాలుడు అసలు ఎక్కడ రాజగృహంలో కూడా పుట్టలేదు, ఒక సామాన్య కుటుంబంలో ఉన్నాడని తెలుసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? తూర్పు దేశానికి చెందినటువంటి సైంటిస్టులు. ఈ సైంటిస్టులకు భార్య, పిల్లలు అందరూ ఉన్నారు కదండి, ఆస్తిపాస్తులు అందరు ఉన్నారు కదండి. మీకు ఉన్నట్టుగానే ఇప్పుడు ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు పోతామా అని మీరు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా అనుకోవాలి కదండి. అనుకోవాలదా? అనుకోరా? నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు, ఏమొద్దు. వాళ్ళ రాజు వచ్చాడు అప్పట్లో. రాజు వచ్చి, ఎక్కడికి పోతారు రాజా? తూర్పున మేము నక్షత్రాన్ని చూసాము, యూదుల రాజుగా పుట్టాడు, అతన్ని సన్మానించడానికి వెళ్తాం, అతనితో ములాఖత్ అవ్వడానికి వెళ్తాం, అతనితో చేతులు కలపడానికి వెళ్తాం, అతనితో సహవాసం చేయడానికి వెళ్తాం, అతన్ని మేము చూడడానికి వెళ్తాం. వచ్చినాడు ఎవరు?
యూదుల రాజుగా పుట్టినోడు. యూదుల రాజుగా పోతానంటే ఈ రాజు ఒప్పుకుంటాడండి? వాళ్ళతో ములాఖత్ అవుతానంటే ఈయన ఒప్పుకుంటాడండి? పోనీ ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే దారిలో మధ్యలో ఇస్లాం రాజ్యాలు ఉంటాయి కదా, ముస్లిం రాజ్యాలు ఉంటాయి కదా, ఆ ముస్లిం రాజ్యాలకు సంబంధించిన రాజులు ఉంటారు కదా, వీళ్ళని అటాక్ చేసి వీళ్ళు వేగుల వారు మా దేశ సమాచారం దొంగిలించడానికి వచ్చారు అని చెప్పి బంధించి ఉంటారు కదండి. బంధించి వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి వీళ్ళందరినీ పట్టుకొని పోతుంటే వీళ్ళు మళ్ళీ ఏమేమి తీసుకుపోయారు? వాళ్ళ భూములన్నీ అమ్మేశారు, వాళ్ళ భూములు అమ్మేశారు, వాళ్ళ ఇళ్ళు అమ్మేశారు. ఆ డబ్బుతోటి బంగారాన్ని కొనుక్కున్నారు, సాంబ్రాన్ని కొనుక్కున్నారు, బోలంను కొనుక్కున్నారు. కట్టుబట్టలతోటి ఆ పెట్టెలు పెట్టుకొని భద్రంగా తాళం వేసుకొని పోతుంటే ఏ దొంగడో అటాక్ చేసి ఉంటాడు కదండి, చేయకుండా ఉంటారా? అయినా కూడా వాటన్నిటితో పోరాడుకుంటూ 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 గమ్యస్థానం చేరుకున్నారండి. అక్కడికి పోయేసరికి నక్షత్రం లేదండి, GPS కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సిగ్నల్ బాగానే ఉంది, డైరెక్ట్ టైటస్ చర్చి కాడికి రాగానే సిగ్నల్ లేదు. ఇక చర్చ్ ఎక్కడ ఉందా అని చెప్పేసి ఆ గల్లీ ఈ గల్లీ నాకు ఒకసారి ఎదురైంది చెప్తున్నా. ఆ గల్లీ తిరిగాను, అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చాను, మళ్ళీ ఇటు పైకి ఎక్కుతున్నాను, మళ్ళీ అక్కడి నుంచి అటు పోతున్నాను. ఎందుకంటే రోడ్లన్నీ అలాగే ఉన్నాయి, ఈ గల్లీ అట్లాగే ఉంది, ఇవన్నీ అట్లాగే ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నా. చివరికి నాకు ఫోన్ చేశాను, ఎడిపోయాడు టైటస్ లేడువా, ఎక్కడున్నా అక్కడ కూర్చున్నావా? ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్న ఇక్కడ ఆయన మళ్ళా దారి చూపెడితే మళ్ళా సిగ్నల్ దొరికిపోయింది. నాకెంత అయినప్పుడు వాళ్ళకు కూడా అలాగే ఎదురైంది. ఓ ఈయన రాజగృహంలో పుడతాను కూడా అక్కడ పోయి రాజుని అడిగితే ఆ పండుకున్న మీద నిప్పు మీద ఉప్పేసినట్టు అయింది. వాళ్ళందరూ కలవరపడిపోయారు. యూదుల రాజుకు పుట్టడం, యూదుల రాజుకు పుట్టడం, ఏదో నీలాంటి వాడు నాలాంటి వాడు పోతే పట్టించుకోరు. పోయిన వాళ్ళు ఎవరు? మళ్ళా సైంటిస్టులు ఏదైనా కనుగొంటే అది కొత్తది ఉంటుంది, ప్రపంచానికి ఉపయోగపడేది ఉంటుంది. అల్లాటప్ప పనులు చేయరు సైంటిస్టులు. ఈరోజు మనం మాట్లాడే ఈ మైక్ వచ్చిందంటే సైంటిస్టుల వల్ల. ఈరోజు నేను వీడియో చూస్తున్నా, ఈ లైవ్ మనం చూస్తున్నామంటే సైంటిస్టుల వల్ల. ఎవరు? సైంటిస్టులు శాటిలైట్లు ప్రయోగించి అక్కడ పంపిస్తే వాటి ద్వారా ఈ సమాచారం అంతా కూడా చేరవేరుతుంది. ఈరోజు సైంటిస్టులు ఇంత కష్టపడితేనే మనకి ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి సైంటిస్టులు ఎవరితో ములాఖత్ అవ్వడానికి వెళ్ళిపోయారు? యూదుల రాజుతో చేతులు కలపడానికి వెళ్ళిపోయారు. ఈ పోనీ వెళ్ళిన సైంటిస్టులు ఏమన్నా ఇస్రాయేలీలు అంటే ఇస్రాయేలీలు కాదు, తూర్పు దేశానికి చెందిన వాళ్ళు. తూర్పు దేశం అంటే బైబిల్లో హిందూ దేశం అని పేరు ఉంది. అంటే హిందువులు అయి ఉండొచ్చు వాళ్ళు, నాకు తెలిసి. అలాంటి హిందువులు పోయి మరి క్రైస్తవులుగా మారడము, క్రీస్తువును నమ్మడము చాలా బాధాకరంగా ఉంటుంది కదా. నిన్న వదులుకుంటే కానీ వెలుగును మాత్రం వదులుకోనని చెప్పేసి అక్కడికి వచ్చారండి. ఎందుకో వెలుగులో ఉన్నటువంటి సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ తెలుసుకోవాలి ఈ రాత్రి. పిల్లరా, వెలుగు గురించి ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా నాకు ఎక్కడ లేని బలము, ఆనందము, సంతోషము, గంతులేయాలనిపిస్తుంది. అంత పవర్ఫుల్ వెలుగండి అది. ఆ వెలుగు కోసం భార్యను, పిల్లలను, దేశాన్ని కూడా వదులుకున్నారు. నువ్వే వదులుకుంటున్నావు వెలుగు కోసం. ఒక్కరోజు నువ్వు దేవునికి వెలుగు కోసం టైం కేటాయిస్తున్నావా? కేటాయిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. కేటాయించినటువంటి వాళ్ళు ఆలోచించాలి. పిల్లరా, ఈ వెలుగుకు సంబంధించి ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు. ఈ వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్తున్నాడు ఇక్కడ. ప్రవాహ జలములు లేవు, నీళ్లతో నిండిన ఊటలు లేవు, నేను పుట్టాను. పర్వతాలు స్థాపింపబడలేదు, కొండలు పుట్టలేదు, భూమిని దాని మైదానమును ఆయన చేయలేదు, నేల వంటితో రవ్వంతయు సృష్టింపబడక మునుపు వెలుగైనటువంటి నేను పుట్టాను. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. దేన్ని స్థిరపరిచాడమ్మా? రెండవ రోజు ఎట్లా వచ్చిందండి? రెండవ రోజు ఏం జరిగింది? మొదటి రోజు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆదికాండం చూడండి, ఆదికాండము ఇక్కడ ఇలాగే ఉంచండి, సామెతలు అలాగే ఉంచండి, సామెతలు అలాగే ఉంచి ఆదికాండం 1వ అధ్యాయము
దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. రెండవది చూడండి, జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను పరపగా ఆ ప్రకారం ఆయను చేసి ఆ విశాలముకు ఏం పేరు పెట్టాడట? ఆకాశము. పైన వాటర్ పెట్టేశాడండి. పైన వాటర్ ఉంది, కింద వాటర్ ఉంది. పాపం మా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించాడు. ఏం ప్రాజెక్టు? ఎంతమంది తెలుసు? కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయింది? గేట్లు ఏమైపోయినాయి? కుంగిపోయినాయి. మన నరేంద్ర మోడీ కూడా అక్కడక్కడ బ్రిడ్జిలు కట్టించారు. ఆ బ్రిడ్జిలు కూలిపోయినాయి. మనుషులు చేసే కట్టడాలు ఎలా అయిపోతున్నాయి? కూలిపోతున్నాయి. మరి దేవుడు ఆకాశములో పైన వాటరు, కింద వాటరు, మధ్యలో ఏం చేసేసాడు? స్పేస్. ఏ సైన్స్కి తెలుసండి ఈ విషయము? ఎలా సాధ్యమవుతుందండి? పైన వాటరు, కింద వాటరే, మధ్యలో ఏముంది? స్పేస్. స్పేస్. ఈ స్పేస్ను దానికి ఏం పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. ఈ ఖాళీ ప్లేస్ని ఏం చేశాడు? ఆకాశం అనే పేరు పెట్టాడు. ఈ స్పేస్ ఏర్పడడానికి కర్త కర్మ క్రియ ఎవరు? వెలుగు. వెలుగు రానంత వరకు స్పేస్ రాలే. స్పేస్ వచ్చిందా? ఆకాశం వచ్చిందా? ఆకాశం ఎప్పుడు వచ్చిందంటే, జలములు ఎప్పుడు వేరు చేయబడ్డాయంటే ఇవన్నీ కూడా వెలుగు వచ్చిన తర్వాతనే. అందుకే ఇప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. అక్కడ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును మహాజలముల మీద మహాజలములు వారినాయను. హిందూ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రము, ఆర్కిటికా మహాసముద్రము, బంగాళాఖాతం అనేది చాలా చిన్నది. బంగాళాఖాతం ఎక్కడుంది? హిందూ మహాసముద్రంలో ఉంది. బంగాళాఖాతం ఎక్కడుంది? మన మద్రాసు, తమిళనాడు, మద్రాసు, చెన్నై అంతా ఒకటే కదా. విశాఖపట్నం ఈ ప్రాంతం అంతా, ఈ కలకత్తా వరకు దీన్ని బంగాళాఖాతం అని పిలుస్తారు. ఈ బంగాళాఖాతం ఎక్కడుంది? హిందూ మహాసముద్రంలో ఉంది. చూసారా? ఆయన ఏం చేశాడట? ఆ మహాజలముల మీద ఆయన మహాజలముల మీద మండలమును నిర్ణయించాడు. నల్ల సముద్రము, ఎర్ర సముద్రము, మృత సముద్రము, రెండు వాటర్ పక్క పక్కనే ఉంటాయి. కానీ ఈ వాటర్ ఇందులో కలవు, ఈ వాటర్ ఇందులో కలవు. అరే ఇది ఎర్రగా ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది. ఈ వాటర్ ఏమో ఉప్పుగా ఉంటుంది, ఆ వాటర్ ఏమో సప్పగా ఉంటుంది. ఈ వాటర్ ఏమో ఎర్రగా, ఈ వాటర్ ఏమో నల్లగా ఉంది, ఇదేమో రెడ్గా ఉంది. ఏంటండి ఆ టెక్నాలజీ? పోనీ వాటికి ఏమైనా మధ్యలో తెరలేమైనా కట్టాడా అంటే అవి మనకు కనబడవు. కంటిన్యూ చూడండి, చదవండి. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించిన. జలధారలు అంటే ఏంటి? జలధారలు దేనికి పెడతారు? జలధారలు దేనికి పెట్టాడు? మనకు వాటర్ సప్లై కావాలంటే పైప్ లైన్ వేయాలి. ఏమేయాలి చెప్పండి అమ్మా? హల్లెలూయా చెప్పాలా? వాక్యం విను. నేను హల్లెలూయా చెప్పను. ఒకవేళ నేను చెప్పాను అనుకో, మీరేమనాలి? దేవునికి స్తోత్రం అనాలి. మీరు కూడా హల్లెలూయా అంటే మరి దేవునికి స్తోత్రం ఎవరు చెప్తారు? మీ అయ్యా చెప్తాడా? మా అయ్యా చెప్తాడా? నేను చెప్పిందే నాకు చెప్తారండి మీరు. నేను హల్లెలూయా అన్నాను, మీరు కూడా తిరిగి హల్లెలూయా అంటే ఎట్లా? నేను చెప్పిందే నాకు చెప్పకండి. అది మా మధ్యలో అది ఓ మంకీ బొమ్మనా ఏదో బొమ్మ ఉంటుంది ఈ మధ్యలో.
అదేం చేస్తా? వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? హాయ్ హాయ్ అన్నాం. హాయ్. క్యాట్ 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 కదా. అలా మీరు చెప్పకండి రోబోల్లాగా. మా సామేలయ్య గారు చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఏం చెయ్యాలి నేను, నా కర్మ కాకపోతే. ఏమండి మళ్ళీ హల్లెలూయా మరి చెప్పదలేరు ఎవరు? హల్లెలూయా చెప్తారేమో. రోబోలు కాదన్నాడు మీరు. రోబోలు కాదా? క్యాట్ బొమ్మలు కాదు మీరు. చూడండి చదవండి అక్కడ. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించాడు. జలధారలు అంటే వాటర్ సప్లై కోసం. ఈరోజు ఇటు సైడ్ పడాలి, అటు సైడ్ పడాలి, అటు సైడ్ పడాలి. అప్పుడప్పుడు ఆయన ట్యాప్ తిప్పుతూ ఉంటాడు. మీరు అనుకుంటాడు కదా తుఫాను ఉధృతంగా వస్తుంది అని. ఈ యొక్క సైన్స్ వీళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు. వీళ్ళేదో వచ్చే తుఫాను ఆపేటోళ్ళలాగా. ఏమండి వచ్చే తుఫాను వీళ్ళేమైనా ఆపగలరా? ఇటు తుఫాను వస్తుంది అటు పారిపోమంటారు, అటు తుఫాను వస్తుందంటే ఇటు పారిపోమంటారు. అంటే వీళ్ళు ఎవరు? బైబిల్లో కీర్తన గ్రంథంలో ఏమంటారు? గాలికి చెదరగొట్టు పొట్టును పోలిన వాళ్ళు వీళ్ళు. ఏం పొట్టు? గాలి ఎటు పడితే అటు పోతుంది. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఈ వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారంటే, అరే తుఫాను బాగా వస్తుంది, తుఫాను ఆపలేరు వీళ్ళు. వచ్చే తుఫాను ఆపలేరు. కానీ ఏం చెప్తారు? ఇక్కడ నుంచి మీరు తరలిపోండి, పారిపోండి, పారిపోండి. ఎక్కడికని పారిపోతారు? భూకంపం అవుతుంది, పారిపోండి, పారిపోండి. ఎక్కడికని పారిపోతారు? 2 రాకడలో కరోనా వచ్చింది, పారిపోండి, పారిపోండి అంటే ఎక్కడికని పారిపోతారు? చైనా నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు అనుకున్నారు. అది చైనాలో పుట్టిందంటే రాకుండా ఆగిందా? పిల్లరా, ప్రమాదం రాకముందే మనం సరి చేసుకోవాలి. ప్రమాదము రాకముందే మనం సరి చేసుకోవాలి. ఆకాశములో జలధారలను బిగించాడు. మీ ఇంటికి పైప్ లైన్లు వేస్తారు కదా వైర్ల కోసం, అలాగే వాటర్ సింకులో రావడం కోసం, బాత్రూంలో రావడం కోసం పెట్టుకున్నారా? ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? కట్టుకున్న వాళ్ళందరూ పెట్టుకున్నారా? జలధారలు కూడా అలాగే దేవుడు కూడా వాటర్ పైప్ లైన్ ఆకాశంలో బిగించాడు. చదవండి కంటిన్యూషన్ లో. జలములు తమ సరిహద్దులు జలములు తమ సరిహద్దులు ఆయన సముద్రానికి ఏం చేశాడట? పొలిమేర ఏర్పాటు చేశాడు. భూమి యొక్క చూడండి, అప్పుడప్పుడు వైజాగ్ అక్కడక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి అమ్మా, ఈ విషయాలు మీకు తెలుస్తాయి. రాత్రి నేను రోమపత్రిక 8వ అధ్యాయంలో చూశాం కదా, 19వ వచనంలో ఏముంది? సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తుంది. ఎవరి కోసం? థాయిలాండ్లో సునామీ వచ్చింది, హాంకాంగ్లో సునామీ వచ్చింది, ఇండోనేషియాలో సునామీ వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకు ప్రభు వాళ్ళు వచ్చారంటే సృష్టి తీర్మానం చేసింది, అది ప్రవేశపెట్టింది, అది అమలు చేస్తుంది. ఏం చేసింది తీర్మానం? సృష్టి దేవుని కుమారుల కోసం అది తేరి చూస్తే అందరూ దౌర్భాగ్యులే వస్తారు. ఎక్కడికి వస్తారు? వాళ్ళ దగ్గరికి. ఎక్కడికి? మెరీనా బీచ్లు, ఆర్కే బీచ్లు, ఇంకంటే చిన్న పొట్టి చిన్న పెద్ద బీచ్లు ఉంటాయి కదా, చీరాల బీచ్లు, ఓ బీచ్ల ముచ్చట్లు పేర్లు చెప్పు. గోడిలంక, సూర్యలంక, ఓడల రేవు బీచ్లు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేటోళ్ళు ఇదేమో సృష్టి ఏమో చూస్తుంది. ఎవరన్నా దేవుని కుమారులు ఉన్నారా? ఎవరన్నా దేవుని కుమారులు ఉన్నారా? ఎవరన్నా దేవుని కుమారులు ఉన్నారా? ఆనంద్ బాబు కనబడతలేడు అక్కడ. ఎవరు కనబడతలేరు? ఎవరి కోసం చూస్తుంది? భాస్కర్ రావు గారి కోసం చూస్తుంది. ఎవరి కోసం చూస్తుంది? దేవుని కుమారుల కోసం చూస్తుంది. కానీ అక్కడ భాస్కర్ రావు కనబడతలేడు. అందుకని ఏం చేసింది? తీర్మానం చేసి ఎకేద్దమ్ము లేచి ఎగసి పడితే నా సావినంగా 2 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నది.
ఇంకోసారి వస్తారా మీరు నా దగ్గరికి? రావు 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 అంటే వదులుతుందా? వదిలిందా? కొట్టుకోమాయే అమ్మా. రేపు పెడదాం, రేపు మీకు తెర మీద చూపిస్తాం ఆ ప్రొజెక్టర్ను. వాళ్ళని ఎట్లా కొట్టుకుపోయింది అనేది మీరు చూస్తారు రేపు సాయంత్రం. సో ప్రియులారా చదవండి ఇక్కడ, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, ఇప్పుడు స్టార్ట్ అయిందండి కథ. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు మీ ఇంటికి పునాది వేసేటప్పుడు మీరు ముగ్గు పోసుకుంటారు కదా, మీ ఇంటికి పునాది వేసే ముందు మీరు ప్లాన్ వేసుకుంటారు కదా. ఎక్కడ గది ఉండాలి, ఎక్కడ ఏముండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇవన్నీ ప్లాన్ వేసుకుంటారు కదా. దేవుడు కూడా స్టార్ట్ చేశాడు భూమికి పునాది వేయడం కోసం. ఏమంటే ఆకాశాన్ని చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఫిక్స్ చేశాడు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడు భూమికి పునాది చదవండి అక్కడ. ఆయన జనములు తమ సరిహద్దులు మీరకుండినట్లు. అయిపోయిందమ్మా. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి సంతోషించు. ఈయన ఏం చేస్తాడట? ప్రధాన శిల్పి చెక్కుతా ఉన్నాడు. ఈయన పెద్ద ఇంజనీరు. మీ ఇంటికి ప్లాన్ ఇచ్చిన ఇంజనీరు ప్లాన్ ఇస్తే ఆ ఇల్లు చక్కగా ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ శిల్పి ఇచ్చినటువంటి ప్లాను, ఈ ప్రధాన శిల్పి చెక్కినటువంటి కట్టడాలు ఈ రోజుకి కోట్ల సంవత్సరాలు అవుతుంది, ఇంత చెక్కు చెదరలేదండి. చెదిరిందా? చాలా మంది అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు చెప్తుంటారు, ఒక గ్రహశకలం వచ్చి భూమిని ఢీ కొనబోతుంది. ఇది అడ్డుపోయేమన్నా దాన్ని పక్కన నెట్టగలడా? ఆ మధ్యలో ఇందిరాగాంధీ స్కైలాబ్ పడ్డదాన్ని విన్నారా? స్కైలాబ్ ఎక్కడ తీసుకుపోయారట దాన్ని? ఇందిరాగాంధీ దాన్ని సముద్రంలో పడేసింది. స్కైలాబ్ అంటే మీరు గ్రహ శకలం అని అనుకోకండి. సైంటిస్టులు ప్రయోగం చేస్తే అది ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది ఆ మిషన్. అది మళ్ళీ భూమి మీద పడితే ప్రమాదం అని దాన్ని మెల్లగా పక్కకు సముద్రంలో పడేశారు. మళ్ళీ అదండి దాన్ని స్కైలాబ్ పడ్డది అని చెప్పేసి చెప్తారు ప్రియుల. ఏ గ్రహశక్ష్యం వచ్చి ఢీకొనలేదు. ఒకవేళ ఢీకొనేది ఉంటే ఈ శిల్పి తన యొక్క కట్టడంలో ఫెయిల్ అయినట్టయితుంది. ఫెయిల్ అయినట్టయితుంది. ఈ ప్రధాన శిల్పి, నేను ప్రధాన శిల్పి అయి ఉండి అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని. ఎవరు? వెలుగు. ఎక్కడా? తండ్రి అయిన యెహోవా దేవునితో కలిసి ఈ విశ్వాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు ఆ ఆనందానికి అవధులు లేవు. చదవండి త్వరగా. ఆయన కలుగజేసిన, అంటే ఈయన రాకముందు పరలోకం లేదు, ఈయన ద్వారానే పరలోకం వచ్చింది. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. కావున ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి యొక్క పునాదులకు సంబంధించి యోబు గ్రంథం రాత్రి చదువుకున్నాం కదా. 38వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయము. భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన పునాదులు నిర్ణయించాడు. 2వ రోజు ఆకాశం చేయబడింది. 3వ రోజు భూమికి పునాదులు వేయబడ్డాయి. ఆ వేయబడినటువంటి విధానము ఒక్కసారి చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ వంటివి? వివేకము కలిగి ఉన్న ఎడల నాకు చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమింపబడిన వాడెవడో? దాని మీద పరిమాణపు కొల అంటే ఇంత మెటీరియల్ వాడాలి. మనం ఇల్లు కట్టేప్పుడు ఏం చేస్తాము? పరిమాణం. సిమెంట్ ఇంత ఉండాలి, కాంక్రీట్ ఇంత ఉండాలి, ఐరన్ ఇంత వాడాలి,
సిమెంటు, ఐరను, కాంక్రీటు, శాండ్, ఇసుక ఇవన్నీ కూడా ఇలాగూ వాడాలి అని చెప్పేసి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? పరిమాణము నిర్ణయిస్తారు, నిర్ధారణ చేస్తారు. ఎవరది? ఇంజనీర్స్. అలాగే ఇక్కడ పరిమాణపు కొల వేసిన వాడెవడు? ఈ ఇంజనీరు, ప్రధాన శిల్పి అయినటువంటి యేసు ప్రభు వారు ఆ కొల వేసినాడు. చూడండి, అందుకే అతని కోసం యోబు కనిపెడుతున్నాడు. చదవండి. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఏ స్తంభములమ్మా? దేని స్తంభాలు? మీ ఇంటికి స్తంభాలు ఉన్నాయా? ఈ స్తంభం లేకపోతే ఈ డేరా కూడా ఉండదు. ఉంటుందమ్మా? స్తంభం లేకుండా డేరాను ఉంచగలవా? స్తంభానికి పాదం అనేది ఉంటుంది, తెలుసా మీకు? పాదం. పిల్లర్స్ వేసేటప్పుడు కింద ఫస్ట్ ఏం కడతారు? బేస్మెంట్ కాదు, దాని పాదం, మ్యాట్. ఆ మ్యాటే దానికి పాదం. ఆ పాదం కనుక లేకపోతే నువ్వు పిల్లర్ వేసావనుకో, అది దిగిపోద్ది లోపలికి. కనుక భూమికి పునాదులు వేసినప్పుడు ఆ పునాదులకు యొక్క స్తంభాలు భూమి స్తంభాల మీద ఉంది. ఆ స్తంభాలు మ్యాట్, పాదములు. చదవండి ఆ మాట మళ్ళా. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవి? డంగు సున్నం వాడాడా? ఏ సిమెంట్ వాడాడు? దేనితో కట్టబడినవి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు వేసినప్పుడు ఈ దేవదూతలు కలిసి పాడిన పాటను నేను పాడడం కోసం, నేను రాయడం కోసం ఒక 5-6 సంవత్సరాల నుండి తప్పిస్తున్నానండి. పాట రావట్లేదండి అమ్మా. ఉదయ నక్షత్రాలు కలిసి పాడినట్ట పాట. ఒకవైపు దేవుడు భూమికి పునాదులు వేస్తున్నాడు, భూమికి పిల్లర్సు, ఆ పిల్లర్స్కు సంబంధించిన పాదులు ఏర్పాటు చేస్తున్నప్పుడు జయ ధ్వనులు వినబడుతున్నాయి ఒకవైపు. అప్పుడప్పుడు ఇళ్లలో మహిళలు పాటలు, ఎవరైనా సరే పాటలు వినుకుంటూ పని చేస్తారు. ఈ అబ్బాబ్బబ్బబ్బ ఏం గోల జర ఆగరాదు, నీకేమవుతుంది? ఎందుకు పాటలు వినుకుంటూ పని చేస్తారు? పాటలు వినడం వలన రిలాక్సేషన్ వస్తుంది. పాటల్లో మనం చేసిన పని మరిచిపోయి పని చేసినామనే ఫీలింగ్ ఉండదు, కష్టపడ్డామనే ఫీలింగ్ ఉండదు, అలసట అనేది ఉండదు. కనుక దేవుడు నీ కోసం అంత కష్టపడుతున్నప్పుడు ఆ అలసట లేకుండా ఉండడం కోసం పక్కన టేప్ రికార్డ్ పెట్టుకున్నాడు. ఆ టేప్ రికార్డ్ ఎవరు అనుకుంటారు? దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు కూడి ఏకముగా పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని అప్పుడు పడ్డదండి దీనికి మూలరాయి. ఎప్పుడు పడ్డదట మూలరాయి? ఎప్పుడు జయధ్వనుల మధ్య పడ్డది. నేను పాట దాన్ని ఆ కోణంలో ఒకసారి, అయ్యా నేను ఈ పల్లవి మాత్రం రాశాను, దీనికి పాట కడతావా, మ్యూజిక్ కడతావా అంటే వాళ్ళు సార్ ఏదో తకడ డ్రమ్స్ గిమ్స్ ఏదైనా ఎత్తా, కానీ నువ్వు అనుకున్నట్టు ఒకవైపు ఉరుములు, పిడుగులు, ఇది రావాలి అది రావాలి, రాయి పడే సౌండు, ఆ తర్వాత సముద్రం పొంగే సౌండు, ఇవన్నీ రావాలంటే ఒకేసారి ఎలా సార్ అన్నాడు ఆయన. ఏ సినిమా గ్రాఫిక్స్ వాడు కూడా తీయలేడు అన్నాడు. తీసి చూపెట్టాలి ఆ పాట. ఉదయ నక్షత్రములు కూడి ఏకముగా పాడగా దేవదూతలందరూ జయ ధ్వనులు చేయగా జై యేసుకే, జై యేసుకే, జై యేసుకే, జై ప్రభుకే, జై యేసుకే. ఆ కోరసు వస్తూ ఉంటే దద్దరిల్లిపోవాలి.
పరలోక గడప కమ్ముల పునాదులు గడగడ వణికినాయంటే, అదిరినాయంటే ఏ రకమైన ధ్వని రావచ్చు? ఈరోజు మనం పాట పాడితే ఏమైనా కదులుతుందా? అట్లా చూపించాలని నా ఆశ, నా తపన. నా బతికున్నాక దేవుడు ఆ పాట నాకు ఇస్తాడేమో నేను పోయేలోపు. మ్యూజిక్ గారు, మీ పేరండి? మీరు చేస్తారండి? మ్యాచ్ ఒకసారి ఊహిస్తే ఎలా బాగుంది చూడండి, ఊహించుకోండి. దేవదూతలు ఒకవైపు పాటలు పాడుతున్నాయి, జయధ్వనులు చేస్తున్నారు. ప్రధాన శిల్పి, పెద్ద ఇంజనీరు, ఆర్కిటెక్చర్, విశ్వానికి ఆర్కిటెక్చర్ ఎవరు? నా యేసయ్య. విశ్వానికి ఆర్కిటెక్చర్, పరలోకానికి ఆర్కిటెక్చర్, పాతాళానికి ఆర్కిటెక్చర్. ఆయన మాట వింటే పరలోకం, ఆయన మాట వినకపోతే, ఆయన నమ్మకపోతే నరకము. అది కూడా రెడీ చేసి పెట్టాడు ఈ ఆర్కిటెక్చర్. ఓరి నాయనో, ఎంత పెద్ద ఇంజనీర్ అండి. మిగతా విషయాలు రేపు చూద్దామా?